చంద్రజ్యోతి ఏం రాసుకొచ్చిందో చంద్రజ్యోతి రేవంత్ రెడ్డికి ఎసరు పెట్టి పడేసిందిలే మొత్తానికి. రేవంత్ రెడ్డికి పిసిసి పీకెత్తరు మెల్లగా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూడా పీకేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో తెలియదు. అది బీజేపీ లాంటి పార్టీ కాదు. ఒకరిని పెట్టినది అట్లనే ఉంచుతారు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ అట్లా కాదు. ఎవడు ఎక్కువ మూటలు మోసుకొస్తే కావాలనే ఉంచుతారు. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరో? పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు, కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు, బీసీలకు పదవి కేటాయించే అవకాశం, రేసులో పొన్నం మదియాష్కి సురేష్ షట్కర్, పరిశీలనలో సీతక్క బలరాం నాయక్ పేర్లు, మాదిగ కోటలో సంపత్ కుమార్ యత్నాలు, పిసిసి చీఫ్ పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియకైతే శ్రీకారం చుట్టిండ్రు. నేను ఒక్కటే అంటున్నా, మీరు అక్కడ కేంద్ర స్థాయిలో, అదే మీ పార్టీ కేంద్ర స్థాయిలో అక్కడ ఖార్గే గారు మహర్ సామాజిక వర్గం. మహర్ సామాజిక వర్గం అంటే ఇంచుమించు మాలవారి సామాజిక వర్గం కిందికి వస్తుంది. అట్లా పోల్చుకుంటారు అన్నట్టు. ఒకటే కులం కాదు కానీ పోల్చుకుంటారు. మహర్లను మాలలు పోల్చుకుంటారు. మేము వాళ్ళు ఒక్కటే అని. మీరు అక్కడ మహర్కి ఇచ్చినందుకు తెలంగాణలో మాదిగ వారికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువ ప్రజలు ఉన్న దగ్గర 50-55 లక్షల మంది ఉన్న మాదిగ వారికి మీరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడి పదవి ఇస్తే నిజంగా మీరు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మాదిగ వారికే పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేలా ఒక లెటర్ రాయండి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాదిగ వారిది కాదు, దాంట్లో సామాజిక న్యాయం లేనట్టే. ఇప్పటికే మాదిగ వారికి సంబంధించి ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఒక్క ఎంపీగా కూడా అభ్యర్థిని పెట్టలే. మాదిగ వారి నుండి 2 సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు, కానీ ఇవ్వలే. దానివల్ల ఎంపీలలో కూడా మాదిగ వారి కోటా లేదు. అందరికీ వేరే వేరే వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇక మాదిగ, నికార్సైన మాదిగ, అసలు సిసలు మాదిగ మంత్రి పదవులు లేవు. 55 లక్షల మంది ఉన్న మాదిగ వారికి ఒక్క మంత్రి పదవి కూడా లేదు. అది కాబట్టి ఇక్కడ సంపత్ కుమార్కి పిసిసి చీఫ్ ఇస్తే బాగుంటుంది. 55 లక్షల మందికి ఆయన ఒక రిప్రజెంటర్గా ఉంటాడు. తప్పకుండా ఆయనకి ఇవ్వాల్సిందే. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనాదిగా మాదిగలను మోసం చేస్తుంది, ఇప్పుడు కూడా మోసం చేసినట్టు.